శ్రీనివాసరావు గారు, విఆర్ఓ విఆర్ఏల పట్ల ప్రభుత్వ వైఖరి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఖరి రెవెన్యూ ఉద్యోగుల్లో ఆగ్రహం తెప్పించింది, ముఖ్యంగా రెవెన్యూ ఉన్నతాధికారుల్లో కూడా ఆగ్రహం తెప్పించింది అనే మాట. అదే సందర్భంలో ధరణి తోటి రెవెన్యూ ఉద్యోగులు, రెవెన్యూ ఉన్నతాధికారులు సంతృప్తిగా లేరనే మాట. ఈ రెండింటిని ఎట్లా చూస్తారు మీరు? రెవెన్యూ వ్యవస్థని కూడా ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పేసి దాన్ని చంపాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పనులన్నీ తీసుకొని వాళ్ళని ఒక దొంగలుగా చిత్రీకరించి విఆర్ఓతో పని లేదు, విఆర్ఏతో పని లేదు, ఆర్ఐతో పని లేదు, డిప్యూటీ తహసీల్దార్తో పని లేదు, తహసీల్దార్తో పని లేదు, ఆర్డీఓతో పని లేదు, అన్నీ కూడా ఒక ధరణి అనే మంత్రదండంతో చేయొచ్చు అనేది ప్రజల్లో ఒక అభూత కల్పన సృష్టించారు. అందులో ఏ మాడ్యూల్ లేదు. ప్రజల్లో ధరణి మీద వచ్చిన వ్యతిరేకతని గవర్నమెంట్ ఉద్యోగుల్ని బలి చేయడం కోసం విఆర్ఓ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థలో ఓకే చేశారు. చేసినప్పుడు వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఉండాలి కదా. విలేజ్ సర్వెంట్లు అనే వాళ్ళని విఆర్ఓ వాళ్ళని అదర్ డిపార్ట్మెంట్ పంపించారు. వాళ్ళ సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయాలి. వాళ్ళకి ప్రజెంట్ కూడా శాలరీస్ లేక చెట్టుకోకలు పుట్టుకోకలు ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి చిన్న ఉద్యోగులు, చిరు ఉద్యోగులు, ఫ్యామిలీ ఇబ్బందితోటి వాడు కూడా డైరెక్ట్ రిక్రూట్ కాదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్ ఉన్నవాడు, భార్య పిల్లలే కాకుండా కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, చిన్న పిల్లలతోటి వాళ్ళకి జరిగిన అన్యాయంకి వాళ్ళు ఒక్కొక్కరుగా, అంటే వాళ్ళు డైరెక్ట్గానే తిరిగి ప్రచారం చేశారు, మాకు జరిగిన అన్యాయం ఇట్లా అని. ప్రభుత్వం వాళ్ళ మీద ఏదైతే ద్వేషం ప్రజల ద్వారా రెచ్చగొట్టిందో దాన్ని వీళ్ళు ఓవర్కమ్ చేస్తూ సమానం చెప్పుకోగలిగారు. మా పరిస్థితి ఇది, మేము ఇట్లున్నాం, మేము ఉండగా రికార్డు ఇట్లున్నది, ధరణిలో ఇట్లుంటది, కాస్త కాలం ఉంటుంది, పట్టాకాలం ఉంటుంది. ఎప్పుడో కొన్ని రెవెన్యూ చట్టాల్లో కొన్ని ఏరియాల్లో నాన్ అగ్రికల్చర్గా ఉంటాయి, అక్కడ పట్టాకాలం ఉంటుంది, కాస్త కాలం ఉంటుంది. కాస్త కాలం చేసి పట్టాకాలం పెట్టుకొని ఆ పట్టాకాలం తోటి డైరెక్ట్ గా ధరణి ద్వారా కలెక్టర్ కి, సిసిఎల్ఏకి, ఈ మధ్యలో మరి జాయింట్ కలెక్టర్ పోస్ట్ దేనికి ఉంది, ఆర్డీఓ పోస్ట్ దేనికి, ఎంఆర్ఓ పోస్ట్ దేనికి, కింద ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ దేనికి, ఈ వీళ్ళందరి పవర్స్ తీసేసి మేమంతా ఏదో మా మంత్రదండంతో మొత్తం చేస్తున్నామనే ఒకటి క్రియేట్ చేశారు. దానికి అన్నిటికి కారణం సోమేష్ కుమార్ గారు. వారికైతే ఇక్కడే ఉండాలి, ఇదే స్టేట్ లో ఉండాలి, పక్క స్టేట్ పోతే ఒక్కరోజు కూడా పనిచేయరు. ఎవరు ఎంప్లాయీస్ ఎక్కడికి పోయినా అసలు ఎంప్లాయీస్ ని ఉద్యోగ సంఘ నాయకులు గతంలో ఎంతైతే వాళ్ళ ఈ బాధ్యత ఉందో నష్టపోవడానికి ఉద్యోగ కమ్యూనిటీ హక్కులు, రాయితీలు, సోమేష్ కుమార్ గారు కూడా అంత 50%. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పూర్తి స్థాయి బాధ్యతలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చల విషయంలో అస్సలు ఆస్కారమే ఇవ్వలేదు అంటూ ఒక విమర్శ ఉంది. అతను ఆటోక్రాటిక్ గా బిహేవ్ చేశారు. రాజుల కాలంలో 7 గేట్లు దాటి రాజు గంట కొట్టాక ఆ కొట్టిన వాడు తప్పు చేస్తే తల తీసేయమన్నట్టుగా ఆయన ఈ రాష్ట్రానికి ఆయన సొంతంగా సృష్టించిన రాజ్యం లాగా మిగతా వాళ్ళంతా సేవకులాగా ప్రవర్తించాడు. ఆయనకు అంతకంతకి పనిష్మెంట్ అయింది. కానీ ఉద్యోగ కమ్యూనిటీ, ముఖ్యంగా రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, చాలా డిపార్ట్మెంట్ ఉన్నాయి, చాలా ప్రమోషన్లో కానీ, బదిలీలో కానీ, స్పౌజ్ ట్రాన్స్ఫర్స్ లో కానీ చాలా నష్టపోయారు. ధరణిలో కూడా, ధరణి పూర్తిగా అది రాంగ్ అని కూడా కాదు, మాడ్యూల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది మా సోకాళ్ళు సూడో ఇంటలెక్చువల్ గా ఫీల్ అవుతూ ఉద్యోగ సంఘ నాయకులుగా చలామణి అవుతూ అన్నిటికీ వారే, బస్సు ప్రయాణికులకి వారే ఉద్యోగ సంఘ నాయకులు, లారీ డ్రైవర్స్ కి వాళ్ళే, హోమ్ గార్డ్స్ కి వాళ్ళే, ఏ సంఘం పెట్టినా ముఖ్యమంత్రుల సంఘానికి కూడా మా సంఘ నాయకులే, ఆల్ ఇండియాకి నాయకులు, అక్కడ స్టీట్ కాబడే వాళ్ళు. దీన్ని ఒక రకంగా ప్రభుత్వానికి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ చేయాలనుకుంటా